ఆ? సూర్యాపేట జిల్లా చివల మండలం గుర్రంతొండలో విషాదకర ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. భార్య వద్దకు వెళ్ళాలంటే పెద్దలు కొంత డబ్బు డిమాండ్ చేయడంతోనే గత రాత్రి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడడం సంఘటన చూశాము. అయితే పరిస్థితి విషమించడంతో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో అతను చావు బతుకుల మధ్య మనం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఇస్తాం. అయితే మన దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వారి మాట తెలుసుకుందాం. అమ్మ చెప్పు, అసలు ఏం జరిగింది తల్లి? ఫస్ట్ కాడ నుంచి చెప్పనా సార్? ఫస్ట్ కాడ నుంచి అంటే సార్ 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటురట మా కోడలు మా కొడుకు ఇద్దరు. మాకు తెలియదు సార్. అయితే హైదరాబాద్లో కోడలు చదువుకుంటుంది ఉస్మానియా హాస్పిటల్లో. అక్కడ చదువుకుంటుంటే కొడుకు కూడా అక్కడ పనికి వెళ్ళిండు. ఇక ఆమె లైఫ్లో పడి కొడుకు చదువు లేకుండా పోయింది, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఆ నుంచి సార్ అక్కడ చదువుకున్న అమ్మాయికి చదువుకునేట మళ్ళీ బాబుకు ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా అని బెదిరిస్తే బాబు పోయిండు. బాబు పోయినాక పొద్దున తోలేస్తాడు, సాయంత్రం తీసుకొని వస్తాడు. మళ్ళీ నువ్వు రూమ్ తీసుకుంటావా తీసుకోవా అని బాబుతోనే గొడవ పడ్డది. అయితే రూమ్ తీసుకొని రూమ్ లో ఉంటురు సార్. రూమ్ లో ఉంటుంటే ఇక అసలు ముఖ్యంగా పెళ్లి ఎప్పుడు అయింది? పెళ్లి అయిన తర్వాత మీకు జరిగినటువంటి ఇబ్బందులు ఏంటి? పెళ్ళంటే ఇక కోడలు నీళ్ళు పోసుకున్న తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకొని స్టేషన్లో వచ్చిర్రు. స్టేషన్లో వచ్చినాక మాకు తెలిసింది సార్. అయితే ఇక అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి మేము పోయినాం. పోతే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బతలాడారు ఎస్ఐ ముంగల. నేను రానంటే రాను, నాకు బాబే కావాలి, నాకు ఆస్తి పాస్తులు లేకుండా ఏం లేదు, నేను చచ్చిన బాబుతోనే బతికిన బాబుతోనే ఆయన నా భర్త అని ఇక ఎస్ఐ ముంగల మాట్లాడింది. ఇక బాబు చేయి వదలకుండా తిరిగింది అమ్మాయి. అయితే మేము ఎస్ఐ అన్నాడుగా అమ్మాయి చదువు జాబ్ వస్తుంది చదివించాలని అంటే సరే చదివించాం సార్ అని ఇక చెప్పి తీసుకొచ్చినాక ఎక్కడైనా దూరంగా పంపించండి, ఇద్దరిది ఒకటే ఊరని అంటారు కదా అని అంటే సర్లే సార్ అని వచ్చినాక ఇక ఎక్కడ పంపించాలంట మా దగ్గర అప్పుడు సమయానికి డబ్బులు లేవు సార్. డబ్బులు లేకపోతే ఇక మా చెల్లెళ్ళ ఇంటికి పంపినాం. మా చెల్లెళ్ళ ఇంటికి ఒక 10 రోజులు ఉన్నారు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఒక 10 రోజులు ఉన్నారు. ఆ నుంచి ఇక 3వ నెల దాటిపోతుంది. అయ్యగారికి అడుగుదామని అడిగితే ఎంత ఒక భాగము అసలు జరిగిన విషయం అంటే మీ అబ్బాయి ఎందుకు క్రిమి సహకారం మంది తాగాడు, చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్నాడు, అసలు దీనికి కనుక కారణం ఏందో వాళ్ళ నాన్నగారు అడిగి తెలుస్తుంది. 50 లక్షలు డిపాజిట్ చేసినారు. ఎవరు చేశారు? మొన్న స్టేషన్ లో పోయాం. పోతే వాయిదా మీద వాయిదా పెడుతుర్రు. అయితే నేను ఎడ ఉన్నా పలాని కాడ పాలేరులో ఉన్నా. పాలేరులో ఉంటే పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళ పెద్ద మనుషులు ఫోన్ చేస్తే నేను ఏమన్నారు, ఫోన్ చేస్తే నేను వేరే కాడ ఉన్నాను, రేపు ఆదివారం అయినా సోమవారం వస్తా, ఆదివారం వస్తా అంటే ఆదివారం ఏమన్నా వాళ్ళు పంచాయతీ వద్దు సోమవారం పెట్టుకుందామని వాళ్ళ పెద్ద మనుషులు చెప్పారు. సోమవారం స్టేషన్ పోయినాం. స్టేషన్ పోతాకే 50 లక్షలు డిపాజిట్ చేసిరు. ఎవరు డిమాండ్ చేసి 50 లక్షలు? వాళ్ళ తరపున వచ్చిన పెద్ద మనుషులు. దేనికి కారణం ఏంది? ఈ డాకులు తీసుకోవాలని 50 లక్షలు పెట్టాలి, లేకపోతే ఇల్లు అమ్ముతావా లేకపోతే భూమి అమ్ముతావా, అదే ట్యాచర్ మీద ట్యాచర్ పెడుతురు సార్. దాని నుంచి నిన్న నుంచి వరకు పోరగాడు మా బాబు బయట మంచిగా ఉండు. అయితే వాళ్ళ దాంట్లో తరపున పెద్ద మనుషులు ఎవరో ఫోన్ చేసి ఈ డాకులు ఇస్తాం, లేయర్ కాడ తిరుగుతారు, సిఐ కాడ పోతా ఉంటారు, ఎస్ఐ కాడ పోతా ఉంటారు, ఆడిపోతా ఈడిపోతా అంటారు. అబ్బాయి వాళ్ళ భయం చేసి మందు తాగిండు సార్. నా కొడుకు సావు బతుకులో ఉన్నాడు. చేసేది ఎవరు మొత్తం లచ్చు వినోదు దెబ్బలు కూడా కొట్టారు. ఆల్రెడీ కూడా మొన్న పంచాయతీ కూడా కొట్టారు, వీడియో కూడా చూపెడతాను. దెబ్బలు కూడా ఆల్రెడీ చేసేది ఎవరు వినోదు, లచ్చు, బుగ్గి, మున్నా. ఇంతవరకు మీరు ఏమన్నా వాళ్ళ మీద కేసు పెట్టారా? మేమేం పెట్టలేదు సార్. కారణం ఏంటంటే అమ్మాయి రేపటి నాడు ఏమైనా మనసు మార్చదేమో అని చెప్పి, మనసు మార్చదేమో, మన మనిషి మనకు కావాలి, నా కోడలు నాకు రావాలి అని చెప్పేసి నేను వాళ్ళ మీద పిటిషన్ ఇవ్వలేదు సార్. వాళ్ళే కొట్టిర్రు, వాళ్ళే పిటిషన్ ఇచ్చిర్రు. మళ్ళీ మాకే 50 లక్షలు 40 లక్షలు డిపాజిట్ చేస్తుర్రు, ఇల్లు అమ్మంటుర్రు, భూమి అమ్మంటుర్రు. ఈ కారణంగా మమ్మల్ని హింస చేస్తుర్రు. ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల మాటలు చెప్పేది ఏంటంటే, మా అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ కూడా సంవత్సరం దాటింది, వాళ్ళకి ఇప్పటికి ఆ అమ్మాయి రేపు మాపు డెలివరీ అయ్యే టైం అవుతుంది, అయినా కూడా పెద్ద మనుషులు కావాలని మమ్మల్ని చాలా చిత్రహింసలు పెడుతున్నారు, 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే నీ ఇల్లు కావచ్చు, లేకపోతే నీకు ఏమైనా ప్రాపర్టీ ఉంటే అమ్మాలని బెదిరిస్తున్నారు. దానివల్ల నా కుమారుడు మనసు కొంత ఇబ్బంది కలిగి ఆత్మహత్యానికి పాల్పడడం జరిగింది. ఖచ్చితంగా ఎప్పుడైనా నా కోడలు నా ఇంటికి రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ పెద్ద మనుషుల వల్లే నా కొడుకు చాలా ఇబ్బందులు పాలయ్యాడు, చావు బతుకుల మధ్యన ఉన్నాడు. దీన్ని మాత్రం పెద్దలు కావచ్చు లేకపోతే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు.